చూస్తున్నాం. ఇసుక బకాసులు మాదిరి తిరగ తింటున్నారు జనాల్ని ఇసుక మీదే. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు ఏమో తీసుకుంటాడు. నేను ఆల్రెడీ ఒకసారి నిలబెట్టా, అయినా మమ్మల్ని ఏం చేసుకోలేరు అనే విధంగా ఈరోజు ఇక్కడ చెప్తున్నారు. డ్రైవర్లు 500 ఇస్తే, ఓ ట్రిప్కి 500 ఇస్తే థియేటర్ ముందుకు పోతాడట. లేదంటే ఈరోజు ఎస్ఐ గారు 500 ఇచ్చిన చలాన్ ఉంటే ముందుకు పోతా అంటే, లేదంటే వాళ్ళు సీజ్ చేస్తారట. ఆయన ఈరోజు చెప్తులేదు. అందరూ ఇక్కడ డ్రైవర్లు చెప్తున్నారు. ఇప్పుడు ఎస్ఐ గారి మీద నేను ఎందుకంటే చాలా సార్లు ఆయన మీద ఇచ్చినాను. మళ్ళీ ఇప్పుడు ఎస్పీ గారు దీంట్లో బాగున్నారా, డిఐజీ గారు బాగున్నారా, డిఎస్పీ గారు బాగున్నారు, ఎవరు బాగున్నారు? ఆయన ఇంత వైరల్గా చేస్తున్నారు. ఆయన అసలు ఎవరు లెక్క పక్క లేకుండా చేస్తున్నారు. ఆయన అయినా కానీ ఆయన చర్యలు తీసుకోవాలి. ఎందుకో మాకు అర్థం కాదు. పబ్లిక్ చెప్తున్నారు, థియేటర్ డ్రైవర్లే చెప్తున్నారు. అందరూ ఎవరని కాదు, అందరూ చెప్తున్నారు డ్రైవర్తో. మేము 500 కడితేనే థియేటర్ ముందు బద్దలు ఏంటంటే మొత్తం వీళ్ళు సీజ్ చేస్తారు సార్ అంటున్నారు. ఇక్కడ ఇవి 500 ఎక్కడ పోతున్నాయి మాకు? ఎందుకంటే దాదాపు రోజుకి 250 ట్రిప్పులు తోలుతున్నారట. అసలు రాత్రి పోగొట్టు రెస్ట్ లేకున్నట్ల దాదాపుగా 1,50,000 రోజుకి. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? చంద్రబాబు నాయుడుకి ముడుతున్నాయా, లేదంటే లోకేష్ గారికి ముడుతున్నాయా, లేదంటే ఇక్కడ ఇన్ఛార్జి జ్యోతమ్మ గారు ఆయనకు ముడుతున్నాయో, లేదంటే టీడీపీ నాయకులు లోకల్ నాయకులు తింటున్నా మాకు అర్థం కాదు. 500 అంటే ఆశామాష కాదు. రోజుకు 1,60,000. ఎందుకంటే 250 ట్రిప్పులు 220 ట్రిప్పులు తోలుతున్నారు రాత్రి పొగలు. అలాంటిది ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది?